ఈ వారం భజే వాయువేగం అంటూ దూసుకొచ్చాడు. RX 100 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం తను చేయని ప్రయోగం లేదు. 90 ml బెదుర్లంకతో మంచి పేరొచ్చింది, కానీ సాలిడ్ హిట్ మిస్ అయింది. మరి భజే వాయువేగంతో సీన్ మారిందా? ఫైనల్ టాక్ ఏంటి? కార్తికేయ ఐశ్వర్య మీనన్ కాంబినేషన్ లో ప్రశాంతి రెడ్డి తీసిన మూవీ భజే వాయువేగం పూర్తిగా బాధ ప్రతీకారం లాంటి ఎమోషనల్ జర్నీని సినిమాలాగా మలిచాడు. బెట్టింగ్ బ్యాక్డ్రాప్ లో భజే వాయువేగాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి కార్తికేయ హీరోయిజానికి కావలసినంత సరుకుని యాడ్ చేసిన భజే వాయువేగంగా మార్చారు. భజే వాయువేగం కథ విషయానికి వస్తే అనాథని చేరదీసే ఫ్రెండ్ తండ్రి. అలా అన్నదమ్ముల్లా పెరిగిన ఫ్రెండ్స్ తండ్రికి మాత్రం ఉద్యోగాలు చేస్తున్నామని బెట్టింగ్స్తో కెరీర్ని నెట్టుకొస్తుంటారు. ఇంతలో తండ్రికి అనారోగ్యం, అలా డబ్బులు అవసరం అవటం, అందుకోసం విలన్ గ్యాంగ్తో బెట్టింగ్ కట్టి గెలవటం. అంతలో విలన్ గ్యాంగ్ తనని మోసం చేయటంతో ఇక నువ్వా నేనా అని తేల్చుకోవటం. క్లుప్తంగా ఇది కథ. భజే వాయువేగం మూవీలో కార్తికేయ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి. గతంలో RX 100లో హీరోగా, గ్యాంగ్ లీడర్లో విలన్ గా ఆవేశంగా కనిపించిన హీరో ఇందులో కూడా అవే షేడ్స్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని అంటున్నారు. భజే వాయువేగం క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చింది. ఒక అనాథ, తనని చేరదీసే స్నేహితుడి తండ్రి, ఇలా స్టోరీ ఎలిమెంట్స్ బాగున్నా ఫస్ట్ హాఫ్ కి మాత్రం తక్కువ మార్కులే పడుతున్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి సీన్ మారిపోయింది. సినిమాను సెకండ్ హాఫే గట్టెక్కించేలా ఉంది. భజే వాయువేగంలో కార్తికేయ పర్ఫార్మెన్స్ తో పీక్స్ చూపిస్తే మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఎటొచ్చి హీరోయిన్ తో హీరో కెమిస్ట్రీనే వర్కౌట్ కాలేదంటున్నారు. ఓవరాల్ గా మాత్రం భజే వాయువేగానికి పాజిటివ్ రెస్పాన్సే వస్తోందంటున్నారు.